హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం ఎవరైతే తెలంగాణ ఎంసెట్ ఎవరైతే రాశారో వాళ్ళకి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, కౌన్సిలింగ్ ఎప్పుడు చేయాలి, కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా కౌన్సిలింగ్ నుంచి మొత్తం కాలేజీలో అడ్మిషన్ వరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ థంబ్నెయిల్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడైతే చెప్పబోతున్నాను. కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది అయితే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 600 నుంచి 800 మధ్యలో అయితే ఉంటుంది. అదేవిధంగా మిగతా క్యాండిడేట్స్, ఓసీ క్యాండిడేట్స్ అండ్ అదర్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 1000 నుంచి 1500 లోపల, 1200 ఆర్ 1300 ఇది ఇయర్లీ వైజ్ చేంజ్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్లో చూసుకుంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్స్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తాయి. వాళ్ళు ఒక 5 or 10 డేస్ అయితే ఈ విధంగా క్యాలెండర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అందులో అయితే కనిపిస్తుంది. అందులో మీకు ఏ రోజైతే ఫ్రీ ఉంటారో మీరు ఆ డేట్ని, మీకు అవైలబుల్ డేట్ని సెలెక్ట్ చేసుకొని అందులో స్లాట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎవ్రీ పర్సన్కి హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది. మీరు ఆ యొక్క టైమింగ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ జూన్ 20, 21, 22, 23 ఈ డేట్స్ ఉన్నాయనుకోండి. ఇందులో నాకు అవైలబుల్ డేట్ 20 అనుకోండి. 20లో ఇట్లా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఏ టైంకి 3:33, 3:30, 4, 4:30, 5, 5:30 ఈ విధంగా అయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అవైలబుల్ ఉన్న దాన్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకొని మీరు ఎప్పుడైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ బుక్ చేసుకునే టైంకి మీరు అన్ని డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనేటివి కూడా నేనైతే ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. చూడండి, తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డు అండ్ తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, అదేవిధంగా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ అయితే తీసుకెళ్ళాలి. అదేవిధంగా చూసుకుంటే మీరు ఇంటర్ టీసీ ఏదైతే ఉందో ఆ యొక్క ఇంటర్ టీసీ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంటర్ టీసీ తర్వాత క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ అయితే ఇది కంపల్సరీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి, ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కనుక అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా మీరు కనుక ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కనుక మీరు ఉన్నట్లయితే ఆ యొక్క డాక్యుమెంట్స్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క స్లాట్ అనేది ఎక్కడ బుక్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుంటే కింద వెబ్సైట్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అక్కడ మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ ఎప్పుడైతే వస్తుందో, మళ్ళీ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో, అప్డేట్ కాగానే నేను వీడియో అయితే చేస్తాను. ప్రతి ఎంసెట్ అప్డేట్ కోసం నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే వన్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. ఇందులో ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒరిజినల్స్ అన్నీ ఒక సెట్ అండ్ అదేవిధంగా 2 సెట్ జిరాక్స్లు అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఫామ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఆర్ఓసి ఫామ్ అంటారు దాన్ని. దానిపైన సర్టిఫికేట్ కంప్లీట్ అయింది అనేటటువంటి ఒక ప్రూఫ్ అయితే ఉంటుంది. యూనివర్సిటీ వాళ్ళు స్టాంప్ వేసి సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయిపోయినాయి అని చెప్పేసి స్టాంప్ వేసి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కోసం నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ కావాలి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఒక 6 డిజిట్ పిన్ నెంబర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మనం లాగిన్ అవ్వడానికి దాన్ని మనం యూజ్ చేసుకొని మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పిన్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో మీకు ఏ కాలేజీలో అయితే మీకు సీట్ రావాలనుకుంటున్నారో అక్కడ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన 6 డిజిట్ పిన్కి మీ యొక్క పాస్వర్డ్ అయితే సెట్ అయితే చేసుకోవాలి. మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్కి సపరేట్గా డేట్స్ అయితే వస్తాయి. ఆ డేట్స్లలో అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్, మీ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. కానీ ఇక్కడ
ఎవరైతే మంచి కాలేజీలో రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ 10 నుంచి 20 ప్రిఫరెన్సెస్లో మాత్రం టాప్ కాలేజెస్ సిబిఐటి ఇలాంటి జేఎన్టీయూ ఇట్లాంటి కాలేజెస్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్సెస్లో ఇవ్వండి. కొన్ని రోజుల తర్వాత మీరు ఇచ్చిన తర్వాత కొంత టైం అయితే ఉంటుంది, 1 or 2 days, 2-3 daysలో మళ్ళీ సీట్ అలాట్మెంట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ అండ్ యువర్ కాలేజ్ ప్రిఫరెన్సెస్ని బట్టి మనకు కాలేజ్ అయితే అలాట్ అయితే అవుతుంది. మనకు అప్పుడు 2-3 daysలోనే సీట్ అలాట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మనం అలాట్మెంట్ ఆర్డర్ అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మీకు ఎంసెట్కి కావాల్సిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో అయితే దొరుకుతుంది. ఒకవేళ మీకు కనుక ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ మీకు నచ్చకపోతే మీరు సెకండ్ ఫేజ్లో కనుక ఉంచుకోవాలనుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ కనుక పెట్టుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క సీట్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్. ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో దానికి సీట్ కన్ఫర్మేషన్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది, మీకు ఆ కాలేజ్ నచ్చలేదు. ఫస్ట్ ఏం చేయాలంటే దానికి మీరు సీట్ అనేది కన్ఫర్మ్ చేసి పెట్టుకోవాలి. సీట్ ఎలాగా కన్ఫర్మ్ చేసుకోవాలి అన్నట్లయితే మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో అలాట్మెంట్ ఆర్డర్లో అక్కడ కింద ట్యూషన్ ఫీజు అనేది అయితే చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మ్యాక్సిమం నో ఫీజ్ అంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే చూపించదు. ఓన్లీ 100 రూపీస్ గ్రీన్ ఫండ్ అని కనిపిస్తుంది. ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్కాలర్షిప్ రాగా మీరు ఇంకా పే చేయవలసిన అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని ఆన్లైన్లో పే చేయాలి. ఆ పే చేసే విధానాన్ని కూడా నేను అప్డేట్ రాగానే మన ఛానల్లో అయితే పెడతాను. తర్వాత ట్యూషన్ ఫీజ్ అండ్ సీట్ కన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ ట్యూషన్ ఫీజ్ అనేది అలాట్మెంట్ ఆర్డర్లో ఏదైతే కనిపిస్తుందో అంత అమౌంట్ అయితే మనం పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కాలేజ్ ఫీజు 35,000 అనుకోండి. మీరు బీసీ క్యాండిడేట్స్ ఎవరైనా అవ్వండి. అయితే 27,000 మీకు స్కాలర్షిప్ వస్తే మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ట్యూషన్ ఫీజు అంటాం ఫ్రెండ్స్. ఆ యొక్క ట్యూషన్ ఫీజుని మనం ఆన్లైన్లో పే చేస్తే మనకు ఆ కాలేజీలో సీట్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు పే చేసిన తర్వాత మీకు ఆ సీట్ అనేది మీ పేరు పైన కన్ఫర్మ్గా అయిపోతుంది. ఒకవేళ నచ్చకపోతే ఆ సీట్ని అలాగే ఉంచి నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో మంచి కాలేజెస్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. అప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో ఒకవేళ సీట్ వచ్చినట్లయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్లో మీరు పే చేసిన ట్యూషన్ ఫీజు అయితే ఉంటుందో ఆ యొక్క ట్యూషన్ ఫీజు అనేది సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన కాలేజ్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో కనుక చూసుకుంటే మనం ఇవన్నీ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్స్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం మొత్తం 3 or 4 ఫేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. మీరు ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజెస్ అయితే ఇచ్చుకోండి. మీరు తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కనుక చూసినట్లయితే మ్యాక్సిమం సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. మీకు మంచి కాలేజ్లో సీట్స్ దొరకకపోవచ్చు. ఒకవేళ మీరు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళి మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ యొక్క కాలేజీలో ఇచ్చేసి మీరు జాయిన్ అయిపోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్.